అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం. దాదాపు 5 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 10వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు చివరి రోజు. అత్యద్భుతమైన ఘట్టం. సంవత్సరానికి ఒక్కసారి వీక్షించే అవకాశం వసంత పంచమి సందర్భంగా. భక్తులందరూ ఇప్పటిదాకా దాదాపుగా 8 నుంచి 10,000 మంది భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటల దాకా దర్శనాలు కొనసాగుతాయి. 4 గంటల అనంతరం స్వామివారి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. కళ్యాణం తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం మరియు మహామంగళారతితో పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు 20,000 మంది భక్తులు వచ్చినా ఇక్కడ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల ద్వారా ఈరోజు భక్తులు అధికంగా పాల్గొన్నారు. వారికి చలవ పందిళ్లు కానివ్వండి, మంచినీటి వసతి కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఈ క్యూలెన్స్ కానివ్వండి, అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటిదాకా దర్శించుకున్నారు. ఇంకా 2 గంటల పాటు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాము. నమస్కారం. శ్రీ జోగులాంబాదేవి స్వచ్ఛంద సేవా సమితి పెట్టుకొని మేము భక్తులైన కలశాలు మోసుకొని వస్తున్న వాళ్ళకి స్వాగతం పలుకుతుంటాము. ప్రతి సంవత్సరం ఈ రోజు మాత్రం అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఇంకా చూసి తరించాల్సిందే కానీ వర్ణించలేము. ప్రతి సంవత్సరం ఇలాగనే రోజు సంవత్సరం పెరుగుతూ ఉంది. ఇక్కడ భక్తులకు ఏర్పాటు చేసిన దేవస్థానం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన సౌకర్యాలన్నీ చాలా బాగున్నవి. మా సుస్వాగతంగా దానికి కూడా చాలా స్పందన వచ్చింది. చాలా బాగా పలుకుతున్నారు. అందరు భక్తితో వస్తున్నారు. కలశాలు పూజ చేసుకుని నెత్తిన పెట్టుకుని ఇంత దూరం నడిచి ఆడపడుచులు వస్తున్నారు. అమ్మవారు నిజంగా వాళ్ళు చూసి తరిస్తున్నారు. నిజరూప దర్శనం. అమ్మవారి దర్శనం చేసి ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి దర్శనం చూస్తే ఆనందమే. ఇంకా మిగతా అన్ని మర్చిపోతాం అన్నమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎట్లా మర్చిపోతామో అట్లా మా జోగులాంబని చూసినప్పుడు కూడా శక్తిపీఠం తెలంగాణలో అట్లే మర్చిపోతాము. తన్మయత్వంతో బయటకు వస్తారు భక్తులందరూ కూడా. భక్తులు ఎట్లా వస్తున్నారు? చాలా ప్రతి సంవత్సరానికి ఎక్కువనే భక్తితో ఇంకా ఎక్కువ బాగా వస్తున్నారు. అంత హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు యోగినులు కూడా వస్తున్నారు. చాలా ప్రేమలో అమ్మవారి మీద చూపిస్తున్నారు, భక్తి చూపిస్తున్నారు. చాలా సంతోషం. మా ఊరి గురించి ఇంకా ప్రచారం లేదని నా అభిప్రాయం. ప్రతి వారం 10 రోజుల నుంచి ప్రచారం చేసుకుంటే ఇంకా బాగా భక్తులందరూ రద్దీతో వచ్చేవాళ్ళు. ఉచిత బస్సు కనుక ఎవరు చూసినా గుంపులు ఆడపిల్లలు వస్తున్నారు కనుక చాలా సంతోషం. మా ఊరి జోగులాంబ ఇది జాతర అంటారు అన్నమాట. హైదరాబాద్ నుంచి వేషధారణతో వస్తున్నారు, ఆంధ్ర నుంచి వేషధారణతో వస్తున్నారు. చాలా సంతోషం. ఊరి నిండా కలకలని ప్రతి ఇల్లు పచ్చతోరణంతోనే ఉన్నారు. ఈ రోజంతా భక్తితోనే ఉంటారు. వాళ్ళు ఉపవాసంతో వస్తున్నారు. కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మవారి పైలోకి వస్తున్నారు. ఆ విషయాలు చూస్తుంటే తన్మయత్వంతోనే ఆనందమే అన్నమాట. భక్తిగా ఉన్న భక్తిగానే ఉంది. చాలా సాగానే అమ్మవారిని కోరుకుంటున్నాం. మేము కూడా మా సేవా కార్యక్రమం ఇట్లే కొనసాగిస్తానని కోరుకుంటున్నాం. శ్రీ జోగులాంబ మాతాయే నమః. వసంత పంచమి ఉత్సవం వచ్చిందంటే అలంపురంలో ఒక పండగ వాతావరణం. వేలాదిగా తరలివచ్చేటువంటి భక్తులతో కిటకిటలాడుతూ వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనాన్ని దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి, కర్ణాటక, మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు రావడం అనేది చాలా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిది. చూస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ఏటికేడు ఆ రకమైనటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి శక్తి రూపాలకు ప్రతిరూపాలైనటువంటి వాటితో కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులు కలశాల్ని తలపై ధరించి అమ్మవారి నిజరూప దర్శనాన్ని అభిషేకించడానికి ఇక్కడికి తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఒక్కసారిగా అమ్మవారిని దర్శించుకున్నామంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయనేటువంటిది భక్తుల నమ్మకం. అలాగే ప్రతి సంవత్సరం అలంపుర క్షేత్రంలో కొలువైనటువంటి జోగులాంబ అమ్మవారిని వసంత పంచమి రోజున దర్శించుకోవడం అందరికీ భక్తులందరికీ తమ కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయనేది ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని, స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. నా పేరు వేమవిక్రమ్ శర్మ. ఇక్కడ అమ్మవారి ఆలయంలో అర్చకుండండి. మనకుండే 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ వారి యొక్క
ఏకోనవింశతి అంటే 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ మాఘశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమయ్యాయి. ఈరోజు మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం ఉంటుంది. అమ్మవారికి యొక్క సహస్ర ఘటాభిషేకం జరుగుతోంది. ప్రాతకాలంలో ఆవాహిత హోమాలతో పాటు పూర్ణాహుతి పూర్తయిందండి. పూర్ణాహుతి అనంతరం కలశ ఉద్వాసన చేసి అమ్మవారికి ఘటాభిషేకం ప్రారంభమైంది. అభిషేకం చేస్తున్నాము. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారికి సహస్ర ఘటాభిషేకంతో పాటు విశేషంగా నిజరూప దర్శనం ఉంటుంది. ఇది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఈ సహస్ర ఘటాభిషేకానంతరం అమ్మవారికి శాంతి కళ్యాణం ఉంటుంది. శాంతి కళ్యాణం ప్రదోష కాలంలో అమ్మవారి యొక్క ధ్వజ అవరోహణంతో ఈ యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. అమ్మవారికి ఎప్పుడు కూడా అభిషేకం అనేది కేవలం ఆలయ సేవ కింద గుప్తంగా చేయబడుతుంది. అంటే భక్తులకి ఎవరికి కూడా దర్శనం చేసుకునే సౌలభ్యం ఉండదు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే భక్తులు తమ గోత్రనామాల మీద అక్కడ తీసుకెళ్లి స్వయంగా బాలబ్రహ్మేశ్వర స్వామితో కూడిన జోగులాంబ అమ్మవారికి బలిబేరంతో కూడిన ఆ స్థానంలో స్వయంగా భక్తులు అభిషేకం చేసుకోవడానికి, ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భాలయంలో అమ్మవారి యొక్క నిజరూప దర్శనంతో కూడుకున్న అభిషేకం ఉంటుంది. ఇంకా సంవత్సరంలో ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడానికి, నిజరూప దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.